ఈ రోజు కొత్త డయాలైజర్ పెట్టారు. హలో ఫ్రెండ్స్, నేను రవీంద్ర కుమార్. 2014 నుండి వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నాను. డయాలసిస్ చెప్పించుకోవడానికి మధ్యాహ్నం 1 గంటకి కాకినాడ జేజీహెచ్కి వెళ్తున్నాను. ఈ రోజు పర్వాలేదు, బస్ కొంచెం ఖాళీగానే ఉంది కానీ ఎండ ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంది. వాతావరణం ఎలా ఉన్నా డయాలసిస్ తప్పదు కదా. కరెక్టుగా పావు తక్కువ 3కి జిల్లా కోర్టు దగ్గర దిగి డయాలసిస్ సెంటర్కి నడిచి వెళ్ళాము. నాతో పాటు అమ్మ వస్తుంది. 12 సంవత్సరాల నుండి మా అమ్మే నన్ను డయాలసిస్కి తిప్పుతూ ఉంది. మా అమ్మ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. నాకు ఏం తినాలన్నా ఏదైనా సరే అడిగిన రోజు సాయంత్రానికి నా డైట్కి తగ్గట్టు వండి పెడుతుంది. అందుకే డయాలసిస్ మీద 12 సంవత్సరాలు అయింది. అమ్మ లేకుంటే ఎప్పుడో ఇంకా చెప్పక్కర్లేదు. ఇక మేటర్కి వచ్చేద్దాం. ఆరోగ్యశ్రీ బయోమెట్రిక్ వేసి మిషన్ కోసం వెయిట్ చేస్తున్నా. 4:30 నిమిషాలకి డయాలసిస్ స్టార్ట్ చేశారు. ఈ రోజు 3 సార్లు సూదులు పొడిచారు. లాస్ట్ డయాలసిస్కి పొడిచిన హోల్లోనే మళ్లీ పొడవడం వల్ల హోల్ పెద్దది అయ్యి బ్లడ్ లీక్ అయింది. 12 డయాలసిస్లకొకసారి కొత్త ఫిల్టర్ అదే డయలైజర్ మారుస్తారు. ఈ డయాలసిస్కి కొత్త ఫిల్టర్ పెట్టారు. డయాలసిస్ చివరి గంటలో కొంచెం నీరసం వచ్చి కాళ్ళు నొప్పులు వచ్చాయి. అమ్మ చివరి వరకు బెడ్ దగ్గర నిల్చొని కాళ్ళు నొక్కింది. ఐరన్ సుక్రోస్ ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. 8:30కి డయాలసిస్ అయింది. 9 గంటలకి రావులపాలెం బస్ వచ్చింది. ఇంటికి వెళ్లేసరికి 11:30 అయింది.